సొంత పార్టీలోనే వేధింపులు భరించలేకపోతున్నానని గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. 2014లో తాను బీజేపీలో చేరినప్పటి నుండి వీరిని భరిస్తున్నానని, ఇక వీరిని భరించడం నా వల్ల కాదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఒకవేళ వారికి ఇష్టం లేకుంటే నేను పార్టీలో నుండి వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ విరుచుకుపడ్డారు. గోల్కొండ బీజేపీ అధ్యక్ష పదవిని ఎస్సీ లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతకు ఇవ్వాలని తను చెప్పినప్పటికీ అక్కడ ఎంఐఎం సంబంధించిన లీడర్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించానని, నాకు ఎలాంటి సమాధానం రాలేదని, అయితే బీజేపీలోని కీలక నేతకు కాల్ చేసి అడిగినప్పుడు తనకి ఈ విషయం తెలియదని చెప్పడంపై తాను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని, ఈ విషయంలోనే తనపై జరిగే కుట్ర గురించి నాకు తెలిసిందని అప్పుడు వాపోయాడు. ఇప్పటి వరకు తాను బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం వంటి పార్టీలతో యుద్ధం చేశానని, కానీ ఇప్పుడు సొంత పార్టీ నేతలతోనే యుద్ధం చేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడి ఎన్నిక అనేది పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ సూచించిన వ్యక్తికి ఇవ్వాలి. ఇది ప్రతి చోట జరుగుతుంది. కానీ ఇక్కడ తాను చెప్పిన పేర్లను ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చిందో రాజాసింగ్ డిమాండ్ చేశారు. అంతేకాకుండా వెంటనే అధ్యక్షుడిని మార్చాలని కోరారు. వాస్తవానికి తెలంగాణలో బీజేపీ ఎప్పుడూ అధికారంలోకి రావాలని, కానీ రిటైర్ అయిన వ్యక్తులు పార్టీలో ఉంటే ఎప్పటికీ బీజేపీ అధికారంలోకి రాదని రాజాసింగ్ అన్నారు. పార్టీకి విధేయుడిగా ఉన్న రాజాసింగ్ ఇప్పుడు ఉన్నట్టుండి పార్టీపై ఇలాంటి వివాదాస్పద కామెంట్స్ చేయడం మీరు ఎలా చూస్తారు? పార్టీ పెద్దలు ఎలా చూడబోతున్నారు? పార్టీకి విధేయుడిగా ఉన్న రాజాసింగ్ ఇప్పుడు ఈ పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. రాజాసింగ్ చేసిన ఈ వ్యాఖ్యలపై పార్టీ పెద్దలు ఏమంటారో చూడాలి. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ.